బలంగా సంకల్పిస్తే మార్పు వచ్చేస్తుంది. చాలా మందిని ప్రభావితం చేయగలడు. నేను ఆయన స్ఫూర్తితోటే, వేల కోట్లు లేవు మన దగ్గర, గొప్ప అండదండలు రాజకీయ కుటుంబం కాదు, మా తాతలు మా నాన్నలు ముఖ్యమంత్రులు కాదు. ఉన్న అన్న ఒకసారి వస్తే దెబ్బ కొట్టి పంపించేశారు. కానీ మీరైతే మర్చిపోనా కొట్టింది దెబ్బ. ఎందుకంటే మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకపోతే వచ్చే అనర్థాలు, మీరు చెప్పే అనర్థాలన్నీ. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లేవు. ఉదాహరణకి ఎంబీబీఎస్ డాక్టర్స్ మాట్లాడతా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మేము వెళ్ళమంటే నిజంగా డాక్టర్ల మీద అపవాదం ఉంటుంది. డాక్టర్లు ఎవరు రారు అక్కడికి అంటే, మేము కాకినాడ మీటింగ్లో డాక్టర్స్తో గురించి మాట్లాడుతూ ఉంటే, డాక్టర్స్ మీటింగ్లో డాక్టర్స్ ఇదే చెప్పారు, చాలా సీనియర్ డాక్టర్స్, మాకు వెళ్ళాలని ఉంటుంది, మాకు చేయాలని ఉంటుంది, కానీ మౌలిక సదుపాయాలు లేని చోట మేము ఎలా బతకగలమని. జబ్బు నయం చేయాల్సిన వాళ్ళే జబ్బుల బారిన పడితే వాళ్ళేం జబ్బులు నయం చేస్తారు? తాగడానికి సరిగ్గా నీళ్లు ఉండవు, ఉండడానికి వసతులు ఉండవు. అందుకని నేను ఆ రోజున నేను డాక్టర్లు చెప్పిన ఆలోచనని తీసుకొని ముందు మౌలిక సదుపాయాలు డాక్టర్లకు కల్పించి, వాళ్ళు ఉండటానికి సరైన వసతి కల్పించి, వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన విద్యా సంస్థలు పెట్టిన తర్వాతే డాక్టర్లు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పంపించగలం. కానీ అవి లేకపోతే 1,00,000 మంది అలా పెడితే తప్ప 1,00,000 మంది డాక్టర్లకి, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. లేదంటే బ్రెయిన్ డ్రైన్ లాగా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిగా అత్యధికంగా డాక్టర్లు ఇండియా నుంచి వెళ్ళిపోతారు. మీరు చెప్పేది చాలా రైట్ అది. అలాగే